సో ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏల పరీక్షలు రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు. సో ప్రతి గ్రామానికి గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారి పెడదామని చెప్పి సర్కార్ నిర్ణయించింది కదా. ఆ నిర్ణయించిన ప్రకారం ఆ గ్రామ స్థాయి అధికారికి ఏం పేరు పెట్టాలనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు ఒకటి. అండ్ గ్రామ ప్రజాపాలన అధికారి అనే పేరు ఒకటి పరిశీలనలో ఉంది. అండ్ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించే తీసుకుంటారట, డైరెక్ట్ తీసుకోరట. ఈ విఆర్ఓలు గ్రామ స్థాయికి పోదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఏమైనా ఉంటే ఆశలు ఏమైనా ఉంటే తీసేసుకోరు. ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అయితే పదే ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే అందజేసినట్టు సమాచారం. ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డికి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. విమర్శలకు తావివ్వకుండా, సో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్సే నిర్వహించాలి. పరీక్షల ద్వారా నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తోంది. విఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన విఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందే. అర్థమైందా? విఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన విఆర్ఏ నుంచి డైరెక్ట్ విఆర్ఓలు అయ్యారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా పరీక్ష రాయాల్సిందే అని చెప్పి నిర్ణయించారు. అయితే 6 నుంచి 24 ఏళ్ల లోపు, సో 6 నుంచి 24 ఏళ్ల లోపుకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోరు ఒకసారి చూద్దాం. 24 ఏళ్ల లోపు రెవెన్యూ సర్వీస్ కలిగిన ఉన్న వారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు విఆర్ఓలు అయితే ప్రశ్నిస్తారు. సో విఆర్ఓలు ఏమంటారు, 6 నుంచి 24 ఏళ్ళ దాకా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రెడీ వాళ్ళకి మళ్ళీ పరీక్షలు నిర్వహించలేకపోయింది అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తారట. పరీక్షలు ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం మనం. పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయిగా అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో, నియామకం తర్వాత చేరున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్ ఉండనున్నట్లు తెలిసింది. అంటే ఇప్పటిదాకా వీళ్ళు చేసిన పని, లేదా గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారి ఏమేం పనులు చేయాలి, వాళ్ళ అధికారాలు ఏంది, అక్కడ ఏమేమి ఉంటాయి, దాని మీదనే ప్రశ్నలు ఉంటాయట. ఓకే, వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్ ఉండనట్లు తెలిసింది. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరిగేయాల్సినంత పని ఉండదంటున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం కూడా ఉండదని కూడా చెప్తున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్షలు రాయడం పెద్ద కష్టమేమి కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరీక్ష మోడల్, తేదీ వంటివి ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన విఆర్ఓలు ఈ పరీక్షను ఇంకా తేలిగ్గా రాయగలరన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆల్రెడీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వాటి ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు ఈ పరీక్ష రాయడం మళ్ళీ ఇంకా ఈజీ, సేమ్ మళ్ళీ అదే ఉంటుంది. కాబట్టి పోస్టుకి పేరు ఏంది అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. నేటికి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి పేరు పైన క్లారిటీ రాలేదు. గతంలో విఆర్ఓగా, అంతకుముందు విఆర్ఏ, పట్వారీ వంటి పేర్లతో పిలిచారు. ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసినప్పుడే 20 దాకా పేర్లను ప్రస్తావించారు. వాటిలో గ్రామ పరిపాలనా అధికారి జీపీఏ, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విఏఓ, గ్రామ పరిపాలనా ఆఫీసర్ జీపీఓ, గ్రామ ప్రజాపాలన అధికారి, ఇలా అనేకం వినిపించాయి. వీటిలో జీపీఏ అంటే విమర్శలకు గురయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఊరు మొత్తాన్ని ఆయనకు జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్న్ చేశారా అని ప్రతిపక్షాల నుంచి విమర్శించడానికి మార్గం ఏర్పడుతుందని భావించారు. జీపీఓ అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు, కానీ ఊరికి దానికి సంబంధం లేదు. అలాగే జీపీఓ కాకపోతే గ్రామ ప్రజాపాలన అధికారిగా పేరు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లయితే సమాచారం అందుతోంది. ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఇది ప్రజాపాలన అంటూ ప్రచారం చేస్తుంది కాబట్టి, దాని కిందనే అనేక పథకాలకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది కాబట్టి, ఆ అప్లికేషన్ల పరిశీలన కూడా చాలా వరకు గ్రామస్థాయి రెవెన్యూ అధికారికి అప్పగించే అవకాశం ఉంది. అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ గ్రామస్థాయి విఆర్ఏలకు సంబంధించి ఈ డైరెక్టు విఆర్ఓలకి ఈ ప్రమోట్ చేసే ముందట ఈ విలేజ్ల వెనకటి నుంచి ఈ మస్కూరోళ్ళు, రకరకాల ఒక్కొక్క గ్రామాలలో ఒక్కొక్క కులపోళ్ళు ఉన్నారు. దాంట్లో 4-5 వారసులు పాలోళ్ళు అందరూ కలిపి ఒక ఉద్యోగం ఉంటుండే.
ఆ ఒక్క ఉద్యోగానికి మిగతా వాళ్ళందరూ కలిసి పైసలు చెల్లించారు. కొన్ని ఊర్లలో తలకాయలు వలగొట్టుకోరు, కొన్ని ఊర్లలో లక్షలు లక్షలు జీవితం అంతా కలిసి కూడా 20 లక్షలు సంపాదిస్తాడు తెలియదు ఆ ఉద్యోగాలు పోయినాడు. కానీ 20 లక్షలు ఆ కుటుంబంలో అంటే వాళ్ళ వాటా వదులుకున్న కుటుంబాలకి పాలళ్ళకి పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక్కో జాగాలు అమ్ముకున్నారు, జాగాలు కుదబెట్టిరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు తీసుకొని వేరు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు పరీక్ష రాసి ఆ పరీక్షలో వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళు గ్రామస్థాయికి పోయి చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటారు. ఎక్కడెక్కడో వాళ్ళకి అనుభవం లేని అసలు సంబంధం లేని అసంబద్ధమైన ఏదో శాఖలలో పనులు చేస్తారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? సో ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది ఈ పైసలు అయితే చాలామందికి ఇవే డౌట్లే. అండ్ కొంతమంది 50-60 ఏళ్ళు పడిపడి ఆ రిక్రూట్మెంట్ టైంలో కొంత ముందుగా ఆ ఉద్యోగం చేసిన వాళ్ళు చనిపోయారు చాలామంది. ఆ చనిపోయిన వాళ్ళ వారసులకు ఆ ఉద్యోగాలు వస్తాయా రాదా, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, ఇట్లా రకరకాల ప్రశ్నలు కూడా అడుగుతారు. సో అలా కానీ ఓకే, గ్రామానికి ఒక్కరు సాధ్యమేనా, సో ఊరికొక్కరిని నియమించడం సాధ్యమేనా అని చెప్పేసి కూడా ఒక టాపిక్ ఉంది ఇక్కడ. రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ 23-28 మధ్య విఆర్ఓలు విఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకుంది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు ఆన్లైన్లో ఆప్షన్ తీసుకురు కదా చాలా వరకు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకురట. ఓకే ఉన్నట్లు వీరిలో విఆర్ఓలు 5,130 మంది, విఆర్ఏలు 3,534 మంది ఉన్నారు. పెట్టినావా? అవునా? ఇక్కడ దీనిలో చూపిస్తుందా? ఆండ్రాయిడా? ఓకే. సో ఈ పోలుకు సంబంధించిన అసలు విఆర్ఏ విఆర్ఓలకు పరీక్షలు నిర్వహించాలన్నా వద్దా, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా నిర్వహిస్తామని కూడా చెప్తుంది. దానికి సంబంధించి విఆర్ఓ విఆర్ఏలను డైరెక్ట్ తీసుకుంటే కరెక్టా లేదా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే కరెక్టా అంటే ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 60% చెప్పారట, 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటారు. అంటే మెజారిటీ జనాలు ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఎగ్జామ్ పెడితేనే బాగుంటుందని చెప్పేసి చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా విఆర్ఏ విఆర్ఓలకు ఎగ్జామ్ పెడితేనే కరెక్ట్ అని చెప్పేసి అయితే చాలామంది మెజారిటీ జనాలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఇక దీంట్లో ఇబ్బంది ఏం లేదు. అంతమందిలో చాలామంది మెజారిటీ జనాలు విఆర్ఓ విఆర్ఏలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వద్దు, ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక అట్లయితే ప్రభుత్వానికి కూడా తలకే నొప్పి లేదు, ఎందుకంటే ఇక ఏ వివాదాలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలకు వస్తారు కాబట్టి. సో 3,534 మంది ఉన్నారు. విఆర్ఏలు 16,000 మందికి ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు, అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్గా ఉన్నారు. వీరిలో కొంతమందికి రెవెన్యూ శాఖ రావడానికి ఆసక్తి చూపలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పుడు ఈ రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య 9,654 మంది మాత్రమే. అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారే తక్కువ. ఇప్పుడు వేరే విభాగాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రెవెన్యూకి వస్తారని చెప్పేసి ఆప్షన్లు తీసుకుంటే దాంట్లో ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు 9,654 మంది, పోస్టులు 10,954 ఉన్నాయి. అంటే పరీక్ష రాసే వాళ్ళు తక్కువ ఉన్నారు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారే తక్కువ, గ్రామానికి ఒక్కరు కూడా లేరు. అయితే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేయనున్నారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయవచ్చని CCLA CMRO ప్రాజెక్ట్ డైరెక్టర్ మందా మకరంద అభిప్రాయపడ్డారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు చాలా చిన్నవిగా ఉన్నాయి, అలాంటి వాటికి రెండింటికి ఒకరిని నియమించడం ద్వారా పోస్టుల భర్తీ ఈజీగానే పూర్తవుతున్నారు. ఇక దీంట్లోకి వెళ్ళి 9,654 మందికి వెళ్ళి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయిన వాళ్ళని సర్దుబాటు చేస్తారు ఊర్లలో. మిగతా తర్వాత ఇంకెప్పుడైనా రిక్రూట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సర్వీస్ మ్యాటర్ సమస్యే. పూర్వ విఆర్ఏల్లో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్స్ అయితే ఇచ్చారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్ విఆర్ఓల విషయంలో రాత పరీక్ష పేరుతో పునర్నియామకం అంటుండడం ద్వారా ఆవేదనకు గురవుతున్నారు. తాము పోటీ పరీక్షలో పాస్ అయి వచ్చామని ఇప్పుడు విఆర్ఏలతో సమానంగానే పరిగణించడం ద్వారా అన్యాయమైపోతామంటున్నారు. విఆర్ఓలు విఆర్ఏల సర్వీస్ మ్యాటర్స్ విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించడం పెద్ద సమస్యగా మారుతుందంటున్నారు. సో అప్పుడు తీసుకుపోయి సూపర్ న్యూమరరీ పోస్టులని ఎక్కడెక్కడో ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని ఏమేమో ఆగప్ చేసిండు గతంలో కేసీఆర్. మరి వాళ్ళు తీసుకుందామంటేనేమో ఇప్పుడు పెద్ద దుకాణం అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటేనేమో పెద్ద కొత్త తలకనొప్పి అయిపోయింది. మొత్తంగా నెలాఖరులోగా నోటిఫికేషన్ పడబోతోంది. విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి పరీక్ష నిర్వహించబోతున్నారు. మెజారిటీ జనాలు కూడా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నారు.